యథార్థంగా మాట్లాడేవారు. యథార్థవంతులంట దేవునికి ఇష్టలు అంట. ఇష్టలు నిజంగా ఒక మాట తెలుసా, యథార్థంగా జీవిస్తే మనం దేవునికి ఇష్టలము. లోకంలో మనమంతా కూడా కష్టలమే. ఎందుకంటే యథార్థంగా మాట్లాడితే ఎవరికి నచ్చదు. నచ్చకపోయినప్పటికీ కూడా హృదయములో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడడం దేవుని చిత్తం కాదు. రెండోది, నువ్వు దేవునితో యథార్థంగా ఉన్నప్పుడే భూమి మీద జీవితకాలం అంతా అందరితో కూడా యథార్థంగా ఉంటావు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, యథార్థంగా జీవిస్తే దేవుడు ఇష్టపడతాడు. రెండోది, దేవుడే దీవిస్తాడు. మూడోది, యథార్థత లేని వారి జీవితాలన్నీ కూడా ఒకరోజు గాలికి కొట్టుకుపోతాయి. వాళ్ళు యథార్థవంతులు కాక వారు దేని కొరకు ప్రయాసపడ్డారు, ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయినప్పుడు ఏడుపు తప్ప ఇంకొకటి ఏది ఉండదండి. అందుకే నీ జీవితంలో ఒక స్టామినా కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే గుండెల నిండా దేవుని వాక్యంతో నింపబడి నీ బ్రతుకు క్రీస్తు అనే బండ మీద కట్టబడి యథార్థవంతమైన జీవితం జీవించాలి. అందుకే